తప్పు చేశాను రా బాబు, ఈ పెద్ద తప్పే చేశాను. ఏం తప్పు చేసావు నాన్న? ఎవరన్నా పాయసంలో పాలు పోస్తారు, నేనేంట్రా పాయిజన్ పోసాను? ఇప్పుడు ఆ పాయసం హరిశ్చంద్ర ప్రసాద్ తాగితే హరి అంటాడుగా. అవును, చచ్చిపోతాడు. ఏమిటి? అప్పుడు ఆ నేరం భానుప్రసాద్ పైన పడుతుందిగా. పడుతుంది. అయితే నేను సెంటర్ చూసే సెంటర్ రాశానన్నమాట. ఇప్పుడు చూడు, ఆ అబ్బా కొడుకులు ఇద్దరి కథ కంచికెళ్తుంది. కన్న పేగుని కడుపులో దాచుకోవచ్చు, కానీ కన్న ప్రేమని కళ్ళల్లో దాచుకోలేం. ఎందుకండి ఈ దాగుడు మూతలు? మీ మనవణ్ణి చూడ్డానికి మీరు దొంగతనంగా వెళ్ళాలా? నా మనవణ్ణి నా దగ్గరకు తీసుకురాని భానుకి ఒక్క మాట చెప్తే తన బిడ్డని తెచ్చి మీ ముందు పెట్టడం. అప్పుడు భానుప్రసాద్ నా కొడుకే కాదని ఇంటి నుంచి బయటికి గెంటేశారు. ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ గారి కొడుకు భానుప్రసాద్ అని చెప్పుకోవడం పోయి భానుప్రసాద్ గారి తండ్రి హరిశ్చంద్ర ప్రసాద్ అని చెప్పే స్థాయికి వాడెదిగాడు. ఇంతకన్నా ఒక బిడ్డ తల్లిదండ్రులకు సంపాదించి పెట్టే గౌరవం ఏముంటుంది చెప్పండి? చదువుకోలేదు, వంశ ప్రతిష్టని కాపాడలేడనుకున్నారు, కానీ బస్సుల దగ్గర నుంచి హాస్పిటల్ వరకు మీ పేరే పెట్టి వాడు పేరు సంపాదించుకున్నాడు, మీకు పేరు సంపాదించి పెట్టాడు.